హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, చలికాలం మొదలైందంటేనే మనకు చామంతులు పోయడం మొదలు పెడతాయి. ఈ చామంతులలో కూడా రకరకాల చామంతులు ఉంటాయి. చిట్టి చామంతులని, ఇలా పెద్దగా పూసే చామంతులు, అందులో రకరకాల రంగులు ఉంటాయి. వైట్ చామంతులని, ఎల్లో చామంతులని, రెడ్, పింక్, ఇలా రకరకాల మెరూన్ కానీ ఇవన్నీ రకాలు ఉంటాయి. అయితే ఇందులోనే తేడా ఉంటాయి. చెట్లు కూడా అంటే అన్నీ ఒకే రకానికి చెందినవి కాకుండా కొన్ని ఇలా చూడండి, ఇక్కడ ఈ మొక్క ఉన్నది కదా, దీన్ని మనం సెప్టెంబరు అక్టోబర్లో అలా అయితే ఇలా చెట్టు మొదల్లో పిలకలు వస్తూ ఉంటాయి. చెట్టు మొదల నుంచి వేరు కాడ నుంచి మళ్ళీ చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. వీటిని తీసి ఇలాంటి వాటిని మళ్ళీ అంటే చెట్టు ఇట్లా మొత్తానికి తీసివేసి వేరుతో సహా ఇలా మనకు చూడండి ఇక్కడ వచ్చింది ఒకటి. ఇలా పిలకల్ని వేరుతో సహా తీసివేసి మనం మొక్కను నాటుకోవచ్చు. మళ్ళీ ఇది పెరిగి చలికాలంలో అయితే పెరిగి మళ్ళీ ఎక్కువ పూలు పూస్తుంది, ఎక్కువ కొమ్మలు కూడా వేస్తుంది కత్తిరింపులు చేస్తే. మళ్ళీ ఇలా మొక్క నుంచి పిలకలను వేరు చేసి నాటే పద్ధతి చాలామందికి తెలుసు. ఎక్కువ మందికి అందరూ ఇలానే చేస్తారు ఎక్కువ. లేదా కొమ్మలను కూడా కత్తిరింపులు చేసి ఇలా మధ్యలకు మెయిన్గా ఇటువంటి బ్రాంచ్ ఇట్లా కొంచెం ముదిరినటువంటి కాండాన్ని తీసుకొని కత్తిరించి నీళ్ళలో పెట్టినా కానీ మనకు చెట్టు అవుతుంది. ఎక్కువనైతే ఇట్లా పిలకలు తీసి చెట్టు పెడితే పర్ఫెక్ట్గా నాటుకుంటాయి, చెట్టు పెరుగుతుంది తొందరగా కూడా. మరి ఇటువంటి రకాలైతే ఇలా మనకు ఒకే కొమ్మ వేసి ఇలా కొమ్మకు చివరిన చూడండి ఇలా మొగ్గలు విపరీతంగా ఉండి పువ్వులు చాలా పూస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే దానికి ఒక 4-5 మొగ్గలు వేసినాయి. ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ఇంకా చిట్టి చామంతులు ఉంటాయి ఇలానే చిన్నగా పూసేటివి. అయితే ఈ రకం కాకుండా మనకు ఇంకొక రకం ఏంటిదంటే మనకు మార్కెట్లో లభిస్తుంటాయి. మొక్కల్ని తీసుకొచ్చి అమ్ముతారు పూలతో ఉన్న వాటిని. అటువంటివి మనం విత్తనాలు వేసుకుంటే కూడా మొలుస్తాయి, అవి కూడా పూలు పూస్తాయి. అటువంటిదే మేము వేసినాము, ఇటువంటిది వేసినాము. ఇలా పెరిగింది. కొమ్మను నాటితే అలాగే ఇట్లా పిలకలు పెట్టినా కానీ నాటుకున్నవి ఇటువంటివి చాలా నాటుకున్నవి, పూలు పూసినవి. అలాగే మరి విత్తనాలతో వేసినవి మొలుస్తావా లేదన్నట్టు కూడా ట్రై చేసాం. అదే మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇంతకుముందు చూపెట్టింది ఒక రకం, చూసారా, ఇది మరొక రకం పువ్వులు. అంటే ఈ చామంతి మొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఆకులు కూడా కొద్దిగా తేడా ఇలా పొడవుగా ఉంటాయి. మళ్ళీ చూడండి, దీని నుంచి కొమ్మకు ఒకటి వచ్చిందంటే ఒకటే పువ్వు వస్తుంది. మరి చివర ఎక్కువ అన్నట్టు ఉండవు, ఒకటే మొగ్గ ఉండి పువ్వు పూస్తుంది ఇలా. అదే కొమ్మకు మాత్రం ఒక పువ్వు ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని కొమ్మలు వేస్తే అన్ని పూలు పూస్తాయి. ఇలా మధ్యలో కొమ్మలు వస్తున్నాయి కదా, వీటికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పువ్వు ఉంటుంది ఇలా. చూడండి, ఇది వేరే రకం. ఇంతకుముందుది చామంతి వేరే రకం. మనకు ఎక్కువ ఇవి మార్కెట్లో వస్తూ ఉంటాయి. మనకు ఫంక్షన్స్ కానీ దేనికైనా అవి వస్తూ ఉంటాయి, దండలకైనా ఏవైనా. ఇటువంటి రకం మాత్రం కొమ్మలు నాటకుండా దీనికి పిలకలు ఎక్కువ రావు. ఇప్పుడే ఒకటి శాంపిల్గా తీసినాను చూడండి. ఇక్కడ ఇటువంటి మాత్రం మనం బయట దొరికే విత్తనాలు తెచ్చి నాటుకోవచ్చు. అది ఇప్పుడు చూపెడతాను మీకు. చూసినారా, ఇది మనకు బయట దొరికే విత్తనాల ప్యాకెట్ చామంతి పూలది. ఇక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఇంకోటి కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఈ ఒక్క ప్యాకెట్లే మనకు రకరకాల రంగులకు చెందినటువంటి మొక్కలు వస్తాయి. ఇటువంటి ప్యాకెట్ని నేను తీసుకున్నాను, మార్కెట్లో దొరుకుతుంది. ఇది మార్కెట్లో దొరికేదాన్నే డౌట్ పడి తీసుకొని వచ్చాను, ఎందుకైనా మంచిదని. మనం విత్తనాలు చూస్తే చూడండి ఇలా ఉన్నాయి, చిన్న జీలకర్ర మాదిరిగా ఉన్నది చూడండి ఒకసారి. అంటే చిన్న విత్తనాలు మాత్రం జీలకర్ర మాదిరిగా చిన్నగా ఉన్నాయి. వీటిని మాత్రమే నేను అందులో మామూలుగా ఇటువంటి కుండీలనే నాటుకున్నాను. ఇది చూసినారు, ఇది రెడీ చేసి పెట్టుకున్నటువంటిది మట్టి మిశ్రమం. ఇందులోనే అక్కడక్కడ మాత్రం కొన్ని చూస్తున్నారు, ఇవి కొన్ని మాత్రం ఇలా
ఇక్కడ వేసి అక్కడ పడేటట్టుగా ఇలా మొత్తం మనకు కొంచెం ఎక్కువనే ఈ విత్తనాలన్నిటి కూడా ఇందులో వేసుకోవాలి. అంటే ఇంకొక దానిలో కూడా మళ్ళీ ఆ ప్యాకెట్ విత్తనాలు సరిపోతే మనకి ఇందులో కొన్ని వేసుకుంటే కొన్ని మొలిచినా మొలవకుండా ఇంకొన్ని మాత్రం మొలుస్తాయి. ఎక్కువనే వేసిన మనం చూస్తున్నారా, కనిపిస్తున్నాయా విత్తనాలు ఇక్కడ చిన్న చిన్నగా. అయితే వీటిని మనం ఇప్పుడు మొత్తం మట్టిలో కలిసిపోయేలాగా మనం చూడండి, ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కదా, ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఇలా మొత్తం అటు ఇటు అనాలి మట్టిని. ఓకే, ఖచ్చితంగా మనం ఈ కుండీలలో పెట్టిన తర్వాత మాత్రం కొద్దిగా నీటి తడిని అందించాలి. ఎందుకంటే మనకు తొందరగా మొలకలు వచ్చేస్తేందుకు వీలుంటుంది. మనం అక్కడక్కడ నీటిని ఇలా చల్లుకుంటే కొంచెం తడి ఉండి మనకు ఆ తడితోని విత్తనాలు కొంచెం తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనం చామంతి విత్తనాలు అలికిన తర్వాత కొన్ని రోజులకు మొలిచినాయి. ఇక్కడ చూడండి, కొద్దిగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కదా. మొత్తానికి చామంతి విత్తనాలు మొలుస్తాయో మొలయా అనుకున్నాం, కానీ ఇలా మొలిచేసినాయి. అక్కడ కొన్ని మొలిచినాయి. మనం ముందు అనుకున్నట్టుగానే అన్నీ మొలవకుండా కొన్ని అయితే మొలిచినాయి. ఇంకా మొలుస్తాయి కావచ్చు, కానీ ఇప్పుడైతే కొన్ని మొలిచినాయి. మొత్తానికి మొలిచినవి మొలిచినట్టుగానే ఉండి మొత్తం అన్నీ పెరిగేసినాయి. కావాలంటే చూడండి ఎంత పెరిగినాయి ఇప్పుడైతే. అంటే మామూలుగా ఇలా ఉండే అప్పుడు చూపెట్టినప్పుడు చిన్నగా, ఇప్పుడు ఇంత పెరిగినాయి. మళ్ళీ పెరగడమే కాకుండా అసలు పూలు పూస్తాయో లేదో అనుకున్న మనం మామూలుగా కొమ్మలను సైడ్గా ఉంచి వాటిని కత్తిరించి నాటుకుంటారు ఎక్కువ శాతం. ఈ విత్తనాలు అనేది మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అసలు నాటలేదు మేమైతే. ఇప్పుడు ఇలా నాటిన తర్వాత టెర్రస్ గార్డెన్లో మొక్కలు వచ్చినాయి. రావడమే కాకుండా ఇది వెరైటీగా చూసినారా, ఇది మొగ్గ అండి. ఇక్కడ అంటే గుత్తులు కాకుండా ప్రతి ఒక్క కొమ్మకు ఒకటి అన్నట్టుగా, అంటే మామూలుగా ఒకటే దానికి మనకు 5-6 వచ్చినట్టుగా వస్తాయి. కానీ ఇక్కడ ఒకటి మెయిన్గా బ్రాంచ్కు ఒకటి, ఇక్కడ దాని సైడ్ బ్రాంచ్కు ఒక్కొక్కటి అన్నట్టుగా ఇలా మొగ్గలు పెట్టేసినాయి. అసలు ఇంత చిన్నగా ఉండగానే పై స్టెప్లో మాత్రం మొగ్గ తయారవుతుంది డైరెక్ట్. చూడండి, ఇవి పూసిన తర్వాత మళ్ళీ చూపెడతాను. చూస్తున్నారా, ఇది కొన్ని పూలు పూసిన తర్వాత తీసిన వీడియో. ఇది ఫస్ట్ ఫ్లవర్ ఇక్కడ. తర్వాత చూడండి, ప్రతిదీ పింక్ కలర్ అయింది. ఇదన్నీ ఒకే మోడల్ అయిపోయినాయి మొత్తానికి. చూడండి, ప్రతిదీ మొగ్గలు పెట్టింది ఇప్పుడు. అప్పుడు ఇది ఒక్కటి అదొకటి అన్నట్టు 2 ఉండే, కానీ ఇప్పుడు చూడండి ప్రతి చెట్టుకు మొగ్గలు వచ్చినాయి. దాదాపు ఇట్లా చూడండి, ప్రతి కొమ్మకు కూడా ఒక్కొక్క పువ్వు వస్తుంది. ఇది ఒక రకం చామంతి అన్నట్టు. కొన్ని ఏమో ఒకే కొమ్మకు గుత్తులుగా 5-6-10 దాకా మొగ్గలు వేస్తే, ఇక్కడ మాత్రం ఒక కొమ్మకు ఒక్కటే. చూడండి, ప్రతి కొమ్మకు ఒక మొగ్గ అన్నట్టు ఉంటుంది. అది చిన్నదైనా చూడండి ఎంత చిన్నగా ఉన్నా కానీ దానికి ఒక మొగ్గ వస్తుంది. మొత్తానికి టెర్రస్ గార్డెన్లో విత్తనాలు చామంతివి నాటడం వల్ల మాత్రం మొలకలు వచ్చినాయి, పెరిగినాయి, పూలు కూడా పూసినాయి. ఏ డౌట్ లేదు. కావాలంటే మీకు ఎక్కడైనా ప్యాకెట్ల రూపంలో ఉంటే ఖచ్చితంగా కొనండి, విత్తనాలు నాటండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. చూడండి, ఇంకా కొన్ని రోజుల తర్వాత నిజంగా ఎంత పూర్తిగా వికసించినాయి, ఎన్ని పూలు పూసినాయో చూడండి. మళ్ళీ ఇది ఒకటే కలర్ అనుకున్నాం, కానీ ఒక ప్యాకెట్ల విత్తులతోనే చూడండి విత్తనాలు ఇలా 2 రకాల ఫ్లవర్స్ వచ్చినాయి. నిజంగా చూడడానికైతే చాలా బాగున్నాయి. మనం అసలు ప్యాకెట్లో ఉన్న విత్తనాలు మొలుస్తావో మొలవా అనుకున్నాం, కానీ మొలవడమే కాకుండా ఇలా పెరిగి పెద్దగా డిఫరెంట్ కలర్స్లో పువ్వులు పూయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది చూసినారా, ఇది ఏ కలర్ అయితే చూసిన తర్వాత తీద్దామనుకున్నాం. ఫస్ట్ పూసినవి ఇలా వాడిపోయినాయి,
చాలా రోజులకు అవి పూసినాయి. మళ్ళీ మొత్తానికి ఈ ప్యాకెట్ విత్తనాలతోనే మనకు ఫ్లవరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది నమ్మకం కలిగింది. మీకు కూడా ఎక్కడైనా విత్తనాల ప్యాకెట్లు ఉంటే ఖచ్చితంగా తెచ్చి నాటుకోండి. ఖచ్చితంగా అవి మొలుస్తాయి, పువ్వులు పూస్తాయి. ఇదే మనకు సాక్ష్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.